అందరికీ నమస్కారం అండి. మాస్టర్ సివివి నమస్కారం. రామకోట తాతయ్య గారు నమస్కారం. మా గురుదేవ్ పాదపద్మాలకు వందనాలు నమస్కారం. నా పేరు జంగయ్య అండి. నేను హైదరాబాద్ రాగన్నగూడలో ఉంటాను. అయితే నాకు గత 8 సంవత్సరాలుగా ఒక ప్రాబ్లం ఉంటుండే, న్యూరోజెనిక్ బ్లాడర్ అట. ఆన్ ది స్పాట్లో యూరిన్ బంద్ అయిపోయింది, కడుపు వాసిపోయింది. న్యూరోజెనిక్ బ్లాడర్ అని చెప్పి పైప్ వేశారు డాక్టర్లు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో. ఇక పైప్ వేశారు, అది పైపు మళ్ళీ ట్యాబ్లెట్ రాస్తారు, ఇంకా అంటారు ట్యాబ్లెట్లు అన్నీ రాస్తూ ఉంటారు. తింటూ ఉన్నా పోతూ ఉన్నా ఏంటంటే చెప్పారు, స్కానింగ్లు అన్నీ బాగానే ఉన్నాయి అంటారు, రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. అట్లా తిప్పుతూ ఉన్నారు. రోజు రోజుకి బక్కగా అయిపోతున్నా. 85 కేజీలు ఉన్న మనిషిని 40 కేజీలకు వచ్చేసిన. అసలు అన్ని హాస్పిటల్ తిరిగినా, వీళ్ళు ఏం చెప్పట్లేదని చెప్పి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ వాళ్ళు కూడా అన్ని స్కానింగ్లు చేశారు. వాళ్ళకేం అర్థం కావట్లేదు. ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. తింటా అవుతున్నా ఇంకా లక్షలు ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఇక మొత్తం ఇల్లు అమ్ముకున్నా, అంత అమ్ముకున్నా, హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఇక దేవాలయాలు తిరిగినా, అన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని తీర్థక్షేత్రాలు, అన్నీ వాళ్ళు వీళ్ళు అంటే గిట్లే ఇంకా ఉంటాయి చిన్న చిన్న మాత్రాలు అవి ఇవి అంటే వాళ్ళకు డబ్బులు అన్నీ పోయడం మొత్తం. ఇక నన్ను ఎట్లా అయిపోయానంటే రోడ్డు మీద పడిపోయినా ఉట్టి చేతులతోటి ఇల్లు అమ్ముకొని. ఇంకా నాన్న 80 సంవత్సరాలు ఉంటాడు, ఆయనకు ఏం చేయలేడు. ఆయన ముసలాయన. మా అమ్మ ఈమెనే 70 సంవత్సరాలు, ఆమె ఏం చేయలేదు. ఒక తమ్ముడు, ఆయన ఏర్పడ్డాడు. ఇక ఆయన ఫ్యామిలీ ఆయన చూసుకుంటాడు. నాకు ఇంకెవరు దిక్కులేరు. ఇంకా ఒంటరివాడిని అయిపోయినా. మంచిగా బతుకుతున్న షాప్ ఉండే సొంత మిల్లుండే ఎంతో ఆనందంగా బతికేవాడిని. అకస్మాత్తుగా ఈ ప్రాబ్లం రావడము, రోడ్డు మీద పడిపోవడము, ఇక నేను ఏడవడం రోజు లేదు, ఇక తిరగని హాస్పిటల్ లేదు, నాకు ఎవరు దిక్కు లేరు అనే టైంలో మా ఫ్రెండు హనుమంతు అని చెప్పి ఇక్కడ చిన్నకాక అని దగ్గర తాతగారి ఆశ్రమం ఉంది, పోయిరా అని చెప్పి నాకు యూట్యూబ్ లింక్ పెట్టాడు. ఆ యూట్యూబ్ లింక్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. అయితే అంతకుముందు నాకు ఏ ఫుడ్ పడేది కాదు, బెండకాయ మాత్రమే పడతాయి, వేరే కూరగాయలు ఏం పడవు. పప్పు తిన్నా, వేరే ఏ కూరగాయలు తిన్నా ఆ పైపులోకి బ్లడ్ రావడం, లేదంటే కాళ్ళు చేతులు వాయడం, ఇట్లా జరుగుతుంది. ఇంకా నాకు ఏం తోచేది కాదు. ఇక నా పని అయిపోయింది, నేను ఇవ్వాలనో రేపో ఇక ఇంత ప్రాణం పోతుందని అనుకున్నా. ఇక మంచం మీదనే కూర్చోనికి రాదు, నిలబడనికి రాదు. నిలబడే ఉండాలి రోజుకు 18 గంటలు. ఉదయం 4 గంటలకు లేస్తే మళ్ళీ రాత్రి 10 గంటల దాకా నిలబడే ఉండాలి. కూర్చోగలుగుతా కానీ కూర్చుంటే ఆ పైపులోకి బ్లడ్ వస్తుంది, కాళ్ళు వాస్తాయి. ఇది పరిస్థితి. తినలేను, కూర్చోలేను, హ్యాపీగా పడుకోలేను. పడుకోవడం కూడా కొంచెం తల పైకి లేపి కాళ్ళు కొంచెం కిందికి అని పడుకోవాలి. ఏ ట్యాబ్లెట్లు పడతలేవు. డాక్టర్లు ఏమో అన్ని తినమంటారు, తినేసరికల్లా బ్లడ్ వస్తుంది, కాళ్ళు వాస్తాయి. ఇక నా పని అయిపోయింది, ఇది ఏదో తెలియని మాయ చుట్టుకుంది అని చెప్పి అన్నీ తిరిగినా, ఇంకా ఎక్కడ తిరిగినా నాకు ఎవరు దిక్కు లేకుండా అయిపోయింది. ఇంకా నాకు ఎక్కడ తగ్గట్లేదు, డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంకా నాకు సావే శరణం అనుకున్నా, మరణమే శరణ్యం అనుకునే టైంలో ఇంకా నాకు తాతగారు ఇక్కడ పిలిపించుకున్నారు. మా ఫ్రెండ్ యూట్యూబ్ లింక్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటికి ప్రేయర్ అయిపోయింది, రాత్రి 9 అవుతుంది. నాలాగా అతను ఒక భక్తుడే, హరి అని. అతడు పైకి లిఫ్ట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. అయ్యా మరి నాకు ఈ భోజనం పడదు, మరి ఇట్లా బ్లడ్ వస్తుంది, మరి ఎట్లా అంటే అట్లాంటివి ఏం లేదు, తాతగారికి దండం పెట్టుకొని అన్నీ తినేసి అన్నీ పడతాయి ఇక్కడ, అట్లాంటివి ఏం భయం లేదని చెప్పాడు. సరే ఇంకా తాతగారు మీరే దిక్కు, మరణమైనా ఏదైనా మీరే దిక్కు, అమృతంగా భావిస్తానని చెప్పి ఇంకా పూర్తిగా నమ్మకం పెట్టుకొని తినేసిన. మంచిగా పప్పుతోటి, మంచిగా కూరగాయలు, అన్ని కూరగాయలు ఉన్నాయి, తినేసిన. తిన్నాక ఇంటి దగ్గర మాత్రం ఏదైనా పడని వస్తువు తింటే ఆన్ ది స్పాట్లో 5-10 నిమిషాల్లో రక్తం రావడం, కాలు వేయడం అట్లా జరుగుతుండేది. ఇక్కడికి వచ్చినాక అన్ని కూరగాయలు వేసుకొని తిన్నా, బాడీ రియాక్ట్ అవ్వట్లేదు. మంచిగా అనిపిస్తుంది, ఎనర్జీ అనిపిస్తుంది బాడీలో. ఏదో తెలియని ఒక ఫీలింగ్, ఏదో జరుగుతుంది సంథింగ్. మొత్తానికైతే చెప్పడానికి రావట్లేదు, ఒక అనుభూతి అనేది కలుగుతుంది నా బాడీలో. అది చెప్పలేకపోతున్నా కానీ
అది సొంతంగా నా అనుభూతిలోకి వచ్చింది. అది ఇంకా అన్నీ తిన్నా, ఇంటికి నేను ఒక్కనే వచ్చిన, అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ నేను ఇట్లా అన్నీ తిన్నా, అన్నీ పడుతున్నాయి ఇక్కడ తాతగారి దగ్గర అంటే, బాబు జాగ్రత్త ఏం తిన్నావు మళ్ళీ ఏమన్నా అయితే అట్లా ఇట్లా అని ఆమె టెన్షన్ పడుతుంది. అయితే ఏం లేదమ్మా ఇక్కడ తాతగారి దయతోటి అన్నీ తింటున్నా మంచిగా ఉన్నా అంటే, ఇంకా పొద్దున్న మళ్ళీ టిఫిన్లు తిన్నా, మధ్యాహ్నం తిన్నా, 2 రోజులు ఉన్నా ఇక్కడే మంచిగా తిన్నా, అన్నీ పడుతున్నాయి. అసలు నా సంతోషం చెప్పడానికి ఇక అవధులు లేవనుకో. 8 సంవత్సరాలుగా బెండకాయనే తిని బతికే వాడికి అన్ని కూరగాయలు పడుతున్నాయి అంటే ఇంక ఇదే స్వర్గం ఇంకా అన్నంత. నాకు ఎంతో హ్యాపీగా చెప్పలేని ఆనందం. ఇక అట్లాంటి సిచ్యువేషన్ నేను ఇక్కడ మహత్యం తాతగారి దయ ఉంది, ఇక్కడ నేను బతుకుతానని కానీ నమ్మకం వచ్చింది ఆ రోజే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హ్యాపీగా తింటున్నా, అన్నీ తింటున్నానండి. ఇంకా ఇది నా జన్మకు ధన్యమైంది. ఇక్కడ నేను ఎంత అసలు సేవ చేసుకున్నా మనం ఈ జన్మ కాదు ఇంకెన్ని జన్మలైనా రుణం తీర్చుకోలేము ఇక్కడ తాతగారి సేవలో. అసలు ఇది ఎంతో అనుభూతిగా ఉంది. మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ వస్తామండి. జన్మ పుట్టడము, మరణించవడము, మధ్యలో ఎన్నో అవకతవకలు, ఎన్నో కష్టసుఖాలు వస్తుంటాయి. కానీ అవి పోవాలంటే మళ్ళీ ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇక్కడ మనం అడుగు పెట్టలేము. అది మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యం ఉంటేనే తప్ప ఇక్కడ మనం పెట్టలేము. ఇక్కడ మనం ఎంతో మంచిగా డిసిప్లిన్గా ఉండాలి, చాలా మంచి సేవ చేసుకోవాలి, తాతగారు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. ఈ జన్మ కాదు జన్మ జన్మకు తాతగారిని వదలొద్దు. మనం పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇలాంటి తాతగారి దృశ్యం భావం మనం చూడలేము, కానీ విని ఎరగలేము. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. రెండు కిడ్నీలు ఫెయిల్ అని ఒక డాక్టర్ చెప్పారు, కానీ ఆయన రిపోర్ట్ పరంగా చెప్పలేకపోతున్నాడు. ఆయనకు ఒకటి లిమిట్స్ ఉంటాయంట, ఏదో 1.3 అట్లా ఉంటుందంట. అది వస్తే కానీ చెప్పగలుగుతాడంట, లేకపోతే చెప్పలేడంట. కానీ సిమ్టమ్స్ మాత్రం మొత్తం టోటల్ సిమ్టమ్స్ ఉన్నాయి. కిడ్నీకి కావాల్సిన సిమ్టమ్స్ ఉన్నాయి, న్యూరోజెనిక్ బ్లాడర్ అంట, నర్వస్ కాంటాక్ట్ కావట్లేదంట, ఏమేమో చెప్తారు వాళ్ళు. అవన్నింటికి తాతగారి దగ్గర ఒకటే పరిష్కారం. ఆ విభూతి మనకు దివ్య ఔషధము. ఎంతో చెప్పలేని అనుభూతి అంది. నా జన్మకు ఇదే నాకు సుకృతం అండి, తాతగారు దొరకడము. చాలా ఆరోగ్యంగా ఉన్నానండి, ఇప్పుడు అన్నీ తింటున్నానండి తాతగారి దయతోటి. చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ హాస్పిటల్ ఇవేవి మనం బతికేయలేవు, వేస్ట్ దండగా. తాతగారు ఒక్కరే మనకు జన్మకు సుకృతం. ఇదే కరెక్ట్ మార్గం అండి. ధన్యవాదాలు. వాసుదేవ.